ముక్కోటి ఏకాదశి వేడుకలు జగిత్యాల జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. ముక్కోటి ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఉత్తరధార దర్శనాలు చేసుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి దక్షిణ కాశీగా పిలువబడుతున్న ధర్మపురి క్షేత్రంలో ఉన్నాము. చూడొచ్చు మువ్వురు స్వాములు, ఇటు యోగా ఉగ్ర నరసింహస్వామితో పాటు వెంకటేశ్వర స్వామి మువ్వురు స్వాములు ఇప్పుడు ప్రస్తుతం పురవీధుల గుండా మొత్తము మువ్వురు స్వాములు పురవీధుల గుండా ఊరేగింపు సేవ కొనసాగుతుంది. దాదాపు ఉదయం 5 గంటల నుంచే ఉత్తరధార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రాంతకాల సమయంలో లక్ష్మీ సమేత యోగా ఉగ్ర నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకాలు, నివేదన, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పైన ఆశీస్సులైన ఉన్న మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు, నివేదనలు, సప్తహారతుల సమర్పణ, మంత్రపుష్పం అనంతరం వేదఘోష మహార్దిర్వాస నిర్వహించారు. ప్రాంతకాల సమయం 5 గంటలకు మంగళ వాయిద్యాలు వెంటరాగా వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల చేతి మీదుగా వైకుంఠ ద్వారం దర్శన పూజ నిర్వహించి వైకుంఠ ద్వారం తెరిచి ద్వారం ద్వారా భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. వేకోజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉత్తర ద్వారం దర్శనం పూర్తయిపోయిన తర్వాత స్వామివార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి పురవీధుల గుండా ఊరేగింపుగా చూస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడొచ్చు. ముగ్గురు స్వాములు ఇటు యోగా ఉగ్ర నరసింహ స్వామితో పాటు వెంకటేశ్వర స్వాములను మొత్తం కూడా పురవీధుల గుండా, ధర్మపురి పురవీధుల గుండా తీసుకెళ్లి ఊరేగింపు సేవగా చేశారు. ఎక్కడైతే ఇప్పుడు ఊరేగింపు చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇండ్లలోకి ప్రత్యేక పూజలు చేసి స్వామివార్లకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా హారతి కూడా పడుతుంటారు. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ధర్మపురిలో ఉత్తర ద్వార దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఊరేగింపు సేవ అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. పురవీధుల గుండా మొత్తం ధర్మపురి పట్టణం మొత్తం కూడా ముగ్గురు స్వాములు తిరుగుతూ ఉంటారు. ఇట్లా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం నుంచి లోనికి ప్రవేశించి ఒక్క క్షణం స్వామివార్లను చూసినట్లయితే కోటి యజ్ఞ ఫలితం లభిస్తుందని బ్రహ్మాండ పురాణంలో వివరించినట్టు వేద పండితులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు స్వామివార్లను ఊరేగింపుగా వేల తాళాల మధ్య, ఒక్కుడోలు చప్పుల మధ్య అత్యంత వైభవంగా స్వామివార్లను ఊరేగింపు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ముగ్గురు స్వాములను ఇట్లా మొత్తం పురవీధుల గుండా తీసుకువెళ్ళి ఇసుక స్తంభం దగ్గర ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మళ్ళీ ధర్మపురి పుణ్యక్షేత్రంలోకి ఈ స్వాములను తీసుకెళ్లి శేషప్ప కళావేదిక పైన ఇటు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరగబోతుంది. ఇట్లా అప్పటి వరకు ఉత్తర దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఊరేగింపు కూడా పూర్తి కాబోతుంది. అదేవిధంగా శిల్పకళా వేదిక పైన నరసింహస్వామి కళ్యాణం కూడా జరగబోతుంది. చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు, ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారిని సేవ చేసుకుంటూ పురోహితులు అవుతున్నారు. పూజలు చేసి స్వామివార్లను వేడుకుంటున్నారు. ఇట్లా ఓవరాల్గా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున 2 గంటల వరకే ఆలయానికి చేరుకొని ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అత్యంత వైభవంగానైతే సేవా ఊరేగింపు అయితే కార్యక్రమం కొనసాగుతుంది. దీంట్లో స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు వేద పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా ఈ పురవీధుల గుండా ఇప్పుడైతే సేవ ప్రారంభమైంది. ఈ సేవను దేవుడిని మోసేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున సావా పట్టుకొని సేవా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జగిత్యాల జిల్లా ధర్మపురితో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా చెన్నూరులో కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. చెన్నూరులో పట్టణంలోని జగన్నాథ ఆలయంలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశులు అయితే జరుగుతున్నాయి. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జగన్నాథ స్వామి ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి
పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం తర్వాత రెండోదిగా పేరొందింది. పూరిలోని ఆలయం మాదిరిగానే ఇక్కడ పూజలు నిర్వహించడం మనకు ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గంగాదేవి రంగనాథ స్వామి కళ్యాణ వేడుకలు కూడా చెన్నూరు జగన్నాథ స్వామ్యంలో జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఇటు చెన్నూరుతో పాటు అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి, అదేవిధంగా ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి యోగా ఉగ్ర నరసింహస్వామితో పాటు వెంకటేశ్వర స్వామి వారి ముక్కోటి ఏకాదశి వేడుకలైతే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇట్లా మొత్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రం, అదేవిధంగా చెన్నూరులోని జగన్నాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి వేడుకలైతే ఘనంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా ఇటు తెలంగాణలో చెప్పుకోదగ్గ ముక్కోటి ఏకాదశికి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, B6 న్యూస్, జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి.